మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అమర్నాథ్ ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డు దగ్గర అయితే ఉన్నాము. సో ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ పద్ధతి ద్వారా అయితే కనుక మెయింటైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క సంకల్పం మేరకు ఇక్కడ కోటి సంతకాల సేకరణలో భాగంగా 6వ వార్డు అధ్యక్షులు పోతిన ప్రసాద్ గారు అయితే కనుక ఈ యొక్క కోటి సంతకాల సేకరణ అయితే కనుక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మరి 17 మెడికల్ కాలేజీలని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ మోడ్లో ప్రైవేటైజేషన్ చేసి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని వాళ్ళ అనుయాయులకి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. కానీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మరి కోటి సంతకాల సిగ్నేచర్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ మరి వార్డు అధ్యక్షుడు పోతిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం అనేది సంక్షేమం అనేది ప్రభుత్వ బాధ్యత అనేది. గతంలోనే ఎడ్యుకేషన్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అయిపోయింది, ప్రైమరీ ఎడ్యుకేషన్. అలాగే హెల్త్ అనేది కూడా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత. అది వాళ్ళ బాధ్యతను వాళ్ళు విస్మరించి అసమర్థతో మేము పరిపాలించలేము అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు దాన్ని కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మరి ఇబ్బంది పడుతూ దాన్ని ప్రైవేట్ పీపీపీ మోడ్ ఇవ్వడం అనేది చాలా వెరీ వెరీ బ్యాడ్. ఈరోజు రాష్ట్ర రాజధానికి 1,00,000 కోట్లు గతంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటే అది 2,00,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అసలు రాజధాని 2,00,000 కోట్లు ఖర్చు పెట్టేసి ఈ రాజధాని కావాలని ప్రజలు ఎవరైనా అడిగారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు 1,76,000 కోట్ల విభజన చేసేటప్పుడు 1,76,000 కోట్ల అప్పుతో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ఈ రాష్ట్రానికి అనేది అసలు మొట్టమొదటి ప్రజలందరూ ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎంతోమంది పేదలు ఉన్నారు, రూల్ ఆఫ్ లా లేదు, అరాచకం ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిపాలన ఉన్నప్పుడు అసలు ఈ రాష్ట్రానికి రాజధాని కంటే కూడా ప్రజలకి యొక్క ఆరోగ్యం శ్రేయస్సుగా తీసుకొని వాళ్ళ సంక్షేమం కోరుతున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అసలు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా కంపల్సరీగా ప్రభుత్వమే నిర్వహించాలి. ఇది ఈ విధంగా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి వ్యాపారం చేసుకొని వ్యాపార ధోరణితో ప్రభుత్వం ప్రజలకి మోసం చేసేలాగా చేయడం అనేది ప్రభుత్వ లక్ష్యం కాదు, అసలు ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వానికి ఇంకా మార్పు రాలేదు కాబట్టి కోటి సిగ్నేచర్ తీసుకొని రాష్ట్ర గవర్నర్కి ఇచ్చేసి కనీసం వాళ్ళు మారడానికైనా మనం ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ విధంగా ఈరోజు 4వ వార్డులో కూడా కొన్ని డోర్ టు డోర్ కూడా 6వ వార్డులో డోర్ టు డోర్ తిరగడం కానివ్వండి, అలాగే అక్కడక్కడ క్యాంపెయిన్లు ప్రసాద్ ఆధ్వర్యంలో క్యాంపెయిన్స్ ఏర్పాటు చేసేసి వాలంటరీగా వచ్చి ఎంతోమంది సిగ్నేచర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు, పార్టీలకు అతీతంగా వచ్చేసి ఎంతోమంది సిగ్నేచర్ చేస్తున్నారు. ఇక్కడ మరి ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారో మేమైతే చూడలేదు, మాకు తెలియదు. కానీ చాలామంది వచ్చి సిగ్నేచర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు, మేము అడిగేదానికంటే మేము క్యాంప్ పెట్టడం చాలా నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి క్యాంపులు ఈ 6వ వార్డు మొత్తం కూడా ఎక్కువ మొత్తంలో పెట్టేసి ఎక్కువ సిగ్నేచర్ కలెక్ట్ చేసి ఈ రాష్ట్రంలోనే భీమిలి నియోజకవర్గం ఎక్కువ కలెక్ట్ చేసే విధంగా ప్రయత్నాల్లో భాగంగా మేము చేస్తూ మరి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పి తెలియజేస్తూ గారు ఏదైతే ప్రజా వైద్యం ప్రజా హక్కు అని చెప్పేసి ఈ కోటి సంతకాల స్వీకరణ ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ కార్యక్రమం మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడేమో మధ్య శ్రీనివాసరావు చిన్న శ్రీని గారు భీమిలి ఇన్ఛార్జ్ అయిన చిన్న శ్రీని గారు ఆదేశాల మేరకు ఈరోజు 6వ వార్డులో నిన్న మొన్న చాలా రోజుల నుంచి ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంకి విశేషమైన స్పందన మాత్రం వస్తుంది. ఇక్కడ ఏ అక్కని అడిగినా, ఏ తమ్ముడిని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ తండ్రిని అడిగినా సరే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సార్ మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ప్రజలే మోసపోతారు. ప్రజలకు వైద్యం విద్య అందాలంటే మాత్రం ప్రైవేటీకరణ చేయకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే గవర్నమెంటే మెయింటైన్ చేస్తేనే సామాన్య ప్రజలు కూడా అందుబాటులోకి వస్తుంది. సామాన్యులు కూడా విదేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే చదువుకొని మన రాష్ట్రంలోనే బాగుపడుతూ మన రాష్ట్రం ప్రజలకే వైద్యం విద్య అందించాలని చెప్పేసి ఎవరైతే వస్తున్నారో సంతకాలు చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ మాకు సందేహం ఇచ్చేసి మరీ వెళ్తున్నారు. చాలా బాగుంది ఈ స్పందన అయితే మాత్రం.
ఇది 100 కోటి కాదు, కోటి సంతకాలు దాటుతాయి అని చెప్పేసి మా అభిప్రాయం. అలాగే చిన్నసిని గారిని ఇంకొంచెం మన భీమిలి నుంచి ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కార్యకర్తలుగా, ఒక నాయకులుగా మేమైతే వార్డు తరపు నుంచి మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భీమిలి నియోజకవర్గం మధురవాడ 6వ వార్డు మరి పోతిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా భీమిలి సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు కోటి సంతకాల స్వీకరణ అనే కార్యక్రమం ఈవేళకి 3వ రోజు. మరి మేము ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. మేము ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ఎందుకు పెట్టామంటే, ప్రైవేటీకరణ జరిగితే చాలామంది మధ్యతరగతి కుటుంబాలే కానీ పేద పిల్లలు చాలామంది ఎంత లాస్ అవుతారో అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నవి. ఈవేళ ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులు ఎంత దూరం అవుతుంది అనేది ఒకసారి విద్యార్థులు అందరూ కూడా ఆలోచించాలి. విద్యార్థులు ఇవాళ అందరూ కూడా రోడ్డెక్కి ఈ ప్రైవేటీకరణకు మా అందరికీ సహకరించాలని మీ యొక్క సుమనం వీడియో ద్వారాగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులు అందరూ సహకరించగలిగితేనే మేము ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించగలము. విద్యార్థులు స్పందించలేకపోతే, ఎందుకంటే మేమంతా కష్టపడింది పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, మరి వీళ్ళ గురించే మేము యొక్క కోటి సంతకాల సేకరణ చేపించి మేము డైరెక్టర్గా మా యొక్క నాయకుడు అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ద్వారాగా గవర్నర్ గారికి ఈ లెటర్ల ద్వారాగా పంపడం జరుగుతుంది. మరి చాలామంది ప్రజా ఆరోగ్య వ్యవస్థ శ్రమించబోతుంది. అలాగే ఫీజులు భరించలేనంతగా ఎక్కువగా పెరుగుతాయి. అదేవిధంగా ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం దూరం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఈ యొక్క కోటి సంతకాల సేకరణకు మాకు సహకరించవలసిందిగా మీ యొక్క మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాను. సో చూశారు కదా, ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ, పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణని ఖచ్చితంగా ఖండిస్తున్నటువంటి వైసీపీ శ్రేణులు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు. ప్రజెంట్ ఈరోజు భీమిలి నియోజకవర్గం 6వ వార్డు పోతిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇటువంటి కార్యక్రమం అయితే కనుక ముందు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.